క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే మోటార్ స్విచ్‌లు షాక్ కొట్టే విధంగా చేసి ఎలాగైనా తనని చంపేయాలి. ఈ మోటార్ స్విచ్ వెయ్యగానే తను చచ్చిపోయేటట్లు అవ్వాలి అని చెప్పేసైతే ఆ మోటార్ స్విచ్‌ని తయారు చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే ఇది తట్టుకోలేక అది చనిపోతుంది. ఖచ్చితంగా చనిపోతుంది ఆ రేణుక అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మేడ పైకి వెళ్ళి రేణుక, రేణుక అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య, రేణుక వాళ్ళు అయితే చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన వాళ్ళ అన్నయ్య అయితే రేణుక, రేణుక అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ ఆవిడ అయితే ఏంటండి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అక్కడ కొంచెం మోటార్ స్విచ్ వేయవా? వాటర్ రావటం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రేణుక అయితే సరేనండి నేను వెళ్ళి మోటార్ స్విచ్ వేస్తానని చెప్పేసైతే వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే మా అన్న ఏదో చేశాడు. నాకు అనుమానంగానే ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి వదిన నేను వేస్తాలే మోటార్ స్విచ్ నువ్వు వెయ్యవసరం లేదు నువ్వు వెళ్ళు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి క్రిష్ అయితే వెళ్ళి మోటార్ స్విచ్ అయితే ఆన్ చేస్తూ ఉంటాడు. అది ఆన్ చేయగానే అక్కడ ఉన్న క్రిష్‌కి అయితే ఒక్కసారిగా షాక్ కొడుతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ వదిన అయితే క్రిష్, క్రిష్ అని చెప్పేసైతే అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఏం జరిగింది అని చెప్పేసైతే అక్కడికి వచ్చి చూడగా అక్కడ ఉన్న క్రిష్ అయితే షాక్ కొట్టడంతో అక్కడ ఉన్న ఒక కర్రనైతే తీసుకొని క్రిష్ చేతికి గట్టిగా కొడుతూ ఉంటుంది. అది తగలగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే అక్కడ కింద పడిపోతూ ఉంటాడు. క్రిష్, క్రిష్ నీకేం జరిగింది? క్రిష్, క్రిష్ అని చెప్పేసైతే అరుస్తూ ఉంటుంది. ఎంతకీ తను స్పృహలోకి రాకపోవడంతో తన గుండెల మీద చెయ్యి వేసి మరీ నొక్కుతూ ఉంటుంది. క్రిష్ లెగు క్రిష్, లెగ్గు క్రిష్ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న రేణుక అయితే క్రిష్ నీకేమైంది అని చెప్పేసి తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.